హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. కన్యారాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క వారఫలాలు మీరు చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా తృతీయ చంద్రుడు, షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, భాగ్యస్థిత కుజుడు, దశమ రవి, ఏకాదశ బుధ గురు శుక్రుల సంచారం, ద్వాదశంలో కేతు సంచారం. ఇక కన్యారాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ, ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరగటం, సహకార లోపం, రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరగటం, వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఎక్కువ ఎంత శ్రమిస్తున్నప్పటికీ కొంత అనుకున్నటువంటి గుర్తింపు అనేది తక్కువగా కలగటం కన్యారాశి వారిని ఇబ్బంది కలిగజేస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమ శనైశ్వరుని యొక్క దోష నివారణకు శ్రమతో కూడుకున్న ఫలితాలు ఈ వారంలో సాధించుకుంటూ ఉన్నారు. ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్ళడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. గతం కన్నా మెరుగైన గ్రహస్థితి గోచరిస్తుంది కన్యారాశి వారికి. లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల అసలు చేయలేము అనుకున్నటువంటి కార్యాచరణలో కొంతవరకు పర్వాలేదు అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తవుతుంటాయి కన్యారాశి వారికి. లాభస్థిత గురువు యొక్క సంచారం వల్ల వీడు సహకరించడం అనుకున్న వాళ్ళు మనం సహకరిస్తూ ఉంటారు. దైవబలం కొంత ఆ రకంగా మీకు సహకరిస్తూ ఉంటుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. విద్యార్థుల్లో కొంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి గతంలో అసలు మొండిగా ఉండేటువంటి వ్యక్తుల నుంచి కొంత సానుకూలంగా మనకెళ్ళి మారి ముందుకెళ్ళేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. అయితే వారం ప్రారంభం కన్నా వారాంతంలో కన్యారాశి వారికి చక్కటి శుభఫలితాలు గోచరించే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక షష్టమ రాహు, భాగ్యస్థిత కుజుడు, దశమ రవి యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యల రీత్యా కూడా ఉపశమనం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఒక పురోభివృద్ధి కోసం ముందుకెళ్ళేటువంటి ఫలితాలు ఈ సూర్యుడి వల్ల కన్యారాశి వాళ్ళు గోచరిస్తూ ఉంటారు. అయితే కన్యారాశి వారికి తృతీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, హామీల విషయంలో ఆకస్మికమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతూ ఉంటుంది. కార్మికులకు, కర్షకులకు శ్రమకాలం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు అధిగమించి ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. దీంతోపాటు ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తంతో కూడుకున్న ఆరాధన శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది. అలాగనే ఈ రాశివారు చక్కగా అమ్మవారి యొక్క ఆరాధనలో మీరు విశేషంగా రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. రాజశ్యామల అష్టోత్తరాన్ని, శ్యామలాదేవి కవచాన్ని చదువుకోండి. శ్యామలా దండకాన్ని మీరు చక్కగా వినండి. కన్యారాశి వారికి అమ్మవారి అనుగ్రహం వల్ల, లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల గతంలో జరిగిన నష్టాల నుంచి నివృత్తి మార్గం దొరికి శీఘ్రంగా మనం పురోభివృద్ధిని సాధించే క్రమంలో కన్యారాశి వారు విజయాలు సాధించుకునే వారంగానే ఈ వారం మనం చెప్పుకోవచ్చు.